హాయ్ హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. సో మన న్యూ ఇయర్ అయితే వచ్చేసింది. ఇక్కడ మా కిడ్స్ అయితే ఏదో చెప్పేశారు, అది ఇన్స్టాలో అప్లోడ్ చేసిన వీడియో కాబట్టి అక్కడ మ్యూజిక్ యాడ్ చేసి మరి చేసేపాటికి ఇక్కడ వితౌట్ వాయిస్ సేవ్ అయింది. బట్ నాకు ఇక్కడ వీళ్ళ స్టైలిజం నచ్చింది కాబట్టి అది కూడా యాడ్ చేసేస్తున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను, అస్సలు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూసేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసేయండి. సో నేను అప్లోడ్ చేసే లైఫ్ స్టైల్ లాగ్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంటాయి. ఇక్కడ ఇంకా అమ్మ వాళ్ళు కొత్త ఇల్లు కడుతున్నారు కదా, ఇక్కడ పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో పూజ గది అనమాట. గది కాదు, రూమ్లోనే అలా కింద పెట్టేసుకున్నారు. సో ఆల్మోస్ట్ వంటలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత పూజకైతే రెడీ చేసేసారు. చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసేసింది మా అమ్మ. అసలు చేసిన వంటలు కూడా అక్కడ తాంబూలానికి పెట్టలేదు, 3 ఐటములు పెట్టినా చాలే అని చెప్పేసి అది స్పెషల్గా పెట్టి పూజ చేసి కాయ కొట్టేశారనమాట. సో పూజ కాయ కొట్టిన తర్వాత నేను కూడా అలా ఫ్రెష్ అప్ అయిపోయాను కదా అని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి పక్కలోనే, అంటే ఇప్పుడున్న పెద్దనాన్న వాళ్ళ ఇల్లు ఉంది కదా, అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సో ఆ సీట్లు ఉన్న ఇల్లు లోపల, అది బయట వచ్చేసి వాష్రూమ్, లోపల ఇల్లు అనమాట. సో అక్కడ అంత దగ్గరలో ఉన్నప్పుడు గుడి లోపలికి వెళ్ళకుండా ఎలా ఉంటాం చెప్పండి. అందులోనూ ఫెస్టివల్ అంటే మనకి ఏదో ఒక గుడికి విజిట్ చేయాలన్న ఇంటెన్షన్ ఖచ్చితంగా హిందూ సాంప్రదాయం అనమాట. అది నాకుంది, మరి మీకు కూడా ఉంది అనుకుంటున్నాను. సో అలా ఇక్కడ నేను చెప్తున్న ఈ గుడి దగ్గర వచ్చేసాను అనమాట. ఎంట్రన్స్ నుంచి అలా షూట్ చేసుకొచ్చాను. ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్కి అలా టర్న్ అవగానే ఇక్కడ నాగులు, అలాగే ఏమంటారు జమ్ము చెట్టు, తర్వాత బిల్పత్ర ఆకు అంటారు కదా, శివునికి చాలా ఫేవరెట్ అయిన ఆకు. సో అవి 2 అక్కడ ఉన్నాయన్నమాట. అక్కడ పూజ చేసేసి సో అక్కడి నుంచి అలా కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్కి మళ్ళీ ఇక్కడ ఎంట్రెన్స్లో గేట్, ఇది చిన్న ఎంట్రెన్స్. సో ఈ ఎంట్రెన్స్ నుంచి ఇలా లోపలికి రాగానే ఐ థింక్ చాలా సంవత్సరాలది టెంపుల్. దీని చరిత్ర కూడా వీలైనంత తొందరలో ఖచ్చితంగా ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ బాగా వైరల్ అయిన తర్వాత ఖచ్చితంగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను, మా అమ్మ నాన్నని తెలుసుకొని. సో ఈ గుడి ఏంది అన్నదైతే ఇప్పుడు మీరు స్వామివారిని చూడగానే మీకే తెలిసిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. సో అదేనండి నరసింహస్వామి టెంపుల్. ఇంత పెద్ద టెంపుల్ మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన అలా ఉండడం నాకు చాలా హ్యాపీ. సో అలా మేము ఆ గుడికి అయితే వెళ్ళి ఫెస్టివల్ స్పెషల్గా దర్శనం అయితే చేసేసుకొచ్చేసాం. మళ్ళీ మేమున్న ఇంట్లో ఎప్పుడు భోజనం చేయమండి, అక్కడ జస్ట్ వంటలు ప్రిపేర్ చేసుకురావడం అంతే. సో అక్కడి నుంచి ఇక్కడ రెడీ అవుతున్న ఇంట్లో ఆల్రెడీ అంత క్లీన్గానే ఉంటుంది కదని చెప్పేసి ఎలాగో అలా అన్ని ప్లేట్స్ కంట, అలా బౌల్స్ కంట వేసుకొచ్చి ఇలా పెట్టేసుకొని అందరూ తినడానికి రెడీగా కూర్చున్నాం. హాయ్ చెప్పమంటే హాయ్ అయిపోమే ఎన్నిసార్లు చెప్పేది మీ వీడియోలో అన్నాడు వాడు. సో సరేలే, ఎవడన్నా వాడి గురించి కొంచెం అడిగితేనే కదా వాడు మళ్ళీ బాగా హాయిలు చెప్తూ ఉంటాడు. ఒక అమ్మాయి కూడా వాడికి ఏదో ఒక కామెంట్ చేయదు పాపం. సో అందుకు వాడు ఫీల్ అయిపోయాడు. నేనైతే ఇలా బాగా రెడీ అయిపోయాను, కొత్త శారీ వేసేసుకొని చాలా బాగా నచ్చింది. మా అమ్మ కుట్టించిన ఈ బ్లౌజు, శారీ కలర్ కాంబినేషన్ నాకు చాలా చక్కగా కుదిరింది, చక్కగా కనపడుతుంది అని నా సెల్ఫ్ ఫీలింగ్. సో అలా మేము వంటలు అయితే ఆల్మోస్ట్ ఎన్ని చేసామంటే కుడాలు చేసాం, కుడాల్లోకి పాలు, నెయ్యి, తర్వాత వచ్చేసి ఇంకేంటి చిత్రాన్నం, పులుసు, పాపాడు, పికిల్, ఇవన్నీ తినగానే ఓలిగి చారు, అన్నం. సో అలాగే మజ్జిగ, మా అమ్మ తిరగబాతు వేసిన మజ్జిగ ఇచ్చింది, చాలా బాగున్నాయి. అలా తినేసి అవన్నీ అరిగేదాకా ఇలా మిల్కీతో కొంచెం ఫన్నీ చేసామన్నమాట. ఈ గ్యాప్లోనే నా తమ్ముడు అయితే మళ్ళీ టౌన్కి అయితే వెళ్ళేసి సో అలా కూల్గా ఉండాలి ఈ సమ్మర్ స్పెషల్ మా అక్కకి అని చెప్పేసి ఫ్యామిలీ ప్యాక్ ఒకటి నా ఫేవరెట్ అయిన బటర్ స్క్రాచ్ ఐస్ క్రీమ్ అయితే తెచ్చేసాడు. వావ్, నోరు ఇరిపోయేంత ఈ ఐస్ క్రీమ్ ఒక్కటేసారి పట్టేలాగుంటే ఖచ్చితంగా ఒకటేసారి తినేదాన్ని, బట్ పట్టదు కాబట్టి స్పూన్లో అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ ఏం చేస్తుందంటే మిల్కీ, వినండి ఒకసారి. ఇదే నా సర్ప్రైజ్, తిందామా? హోమ్ మేడ్ అంట, దొంగ నా కొడుకు. షాప్లో నుంచి తెచ్చి తింటాండి ఐస్ క్రీమ్ని, హోమ్ మేడ్ అంట. ఇది పెట్టండి. Awesome, man, butterscotch.
ఇది వెన్నెల తెలిసే నాకు వర్షం తెలిసి నేను కలిసాకే వెన్నెల వర్షం తెలిసి మౌనం తెలిసి నాకు మాట తెలిసి మౌనంలో గుండె మాట తెలిసి కన్నుతో చూసేది కొంచెమే గుండెల్లో దాచేది కనిపించి అలా ఫుడ్ తిన్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ అయితే ఫుల్ ఖాళీ చేసేసి సో ఈలోపు మిల్కీతో కొంచెం సాంగ్స్ అయితే పాడేసాను. వెంటనే ఆల్మోస్ట్ 4:35 అవుతుంది. అలా 5కి అయితే వెళ్ళిపోయామన్నమాట. పైన వచ్చేసి పిల్లల కోసం అమ్మ ఊయలు కట్టింది. నాకు చాలా ఇష్టం. ఉగాది కూరికొచ్చి ఊయలు కొంటే ఎంతకన్నా మంచిదా అనేసి సో కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళోన నేను ఊగాల మా అమ్మ వేసిన ఉయ్యాల్లోన నేను ఊగాల అనుకుంటూ ఊగేశాను. అక్కడ సో అమ్మ వాళ్ళ ఇంటికి సొంత ఇంటికి కూడా గుడి చాలా దగ్గరలోనే ఉంది. వితిన్ 3 minutes బై వాక్ అనమాట. అలా మా అమ్మ వాళ్ళ ఊర్లో ఫెస్టివల్ ఉగాది స్పెషల్ ఫుల్ డైలాగ్ని ఇలా తీసేసాం. ఎలా ఉంది అన్నదైతే కామెంట్ చేసి ఏది నచ్చిందో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.